హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్కి సంబంధించి 2.1 అండ్ 2.1 అనేది డిస్కషన్ చేసుకుందాం. ఈ 2.1లో మనకి గ్రాఫ్ పాయింట్స్ అనేది ఉన్నాయమ్మా. లాస్ట్ వీడియోలో మనము లాస్ట్లో గ్రాఫ్స్కి సంబంధించి డిస్కషన్ చేసుకున్నాము. ఆ గ్రాఫ్స్ని బేస్ చేసుకొని మనము 2.1లో ఉన్న ఒకే ఒక ప్రాబ్లమ్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ 2.1కి తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ అండ్ 2.2లో ఉన్న ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్లో సెకండ్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x² + 7x + 10 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ అంటున్నాడు. అంటే ఒక పాలినామియల్ ఇచ్చేసి మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చేసి వెరిఫై చేయమంటున్నాడు. దేన్ని వెరిఫై చేయమంటున్నాడు అంటే రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్, జీరోస్కి కోఎఫిషియంట్స్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని వెరిఫై చేయమంటున్నాడు. అంటే టాలీ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోమంటున్నాడు. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే గివెన్ x² + 7x + 10, దీన్ని ఫస్ట్ మనము ఫ్యాక్టరైజేషన్ అనేది చేసుకుందాం. సో ఫ్యాక్టర్స్ ఎలా ఫామ్ చేసుకుంటామంటే, సో స్టార్టింగ్లో మనకి x² అండ్ కాన్స్టెంట్ టర్మ్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని మనము మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అంటే 10x² అవుతుంది. ఇప్పుడు 10x²కి సంబంధించి మనం తీసుకునే ఫ్యాక్టర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము మల్టిప్లికేషన్ చేసుకుంటే 10x² రావాలి. అండ్ ఎడిషన్ చేసుకుంటే మిడిల్లో ఉన్న టర్మ్ 7x అనేది రావాలి. సో ఉన్న ఫ్యాక్టర్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే 5 2s రాసుకోవచ్చు. 5 2s అండ్ x × x² అవుతుంది, x². సో మనం దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుందాము. 5 2s 10, x × x² వచ్చేస్తుంది. ఫస్ట్ దీన్ని మనము యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 5x + 2x ఏమవుతుంది? 7x. అంటే మిడిల్లో ఉన్న టర్మ్ కూడా వచ్చేస్తుంది. అంటే మనం తీసుకున్న ఫ్యాక్టర్స్ రైట్. సో ఒకసారి మీకు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x² + 5x + 2x + 10 = 0. సో ఇప్పుడు మనము ఫస్ట్ 2 ఫ్యాక్టర్స్ అండ్ నెక్స్ట్ 2 టర్మ్స్, ఫస్ట్ 2 టర్మ్స్ అండ్ నెక్స్ట్ 2 టర్మ్స్ అనేది తీసుకోవాలి. సో దీంట్లోంచి మనం ఏం కామన్ తీసుకోవచ్చు అంటే xని కామన్ తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? x + 5 అవుతుంది. అండ్ ఈ 2 టర్మ్స్లో నుంచి మనము +2ని కామన్ తీసుకోవచ్చు. సార్ మరి 2ని ఎలా కామన్ తీసుకుంటారు సార్, ఇక్కడ 2 లేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. 10లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే 2 5s రాసుకోవచ్చు. అంటే 10 అనే నెంబర్లో ఎవరు దాక్కొని ఉన్నారు? 2 అండ్ 5, ఈ 2 నెంబర్స్ అనేవి దాక్కొని ఉన్నాయి. సో ఒకసారి మనం దాన్ని విడగొడితే 2 5 అనేది విడగొడితే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. కాబట్టి మనం ఏం కామన్ తీసుకోవచ్చు? 2ని కామన్ తీసుకోవచ్చు. సో 2 కామన్ పోతే ఇంకేం మిగిలింది? x మిగిలింది. ప్లస్ ఈ 10లో 2 5 ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 ఆల్రెడీ బయట రాసేసాం. ఇంకేం మిగిలింది? 5 మిగిలింది. కాబట్టి 5 అనేది మనము రాసుకున్నాం. మనం చేసింది రైటా రాంగా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే వస్తుందో సెకండ్ బ్రాకెట్లో కూడా సేమ్ వస్తే అప్పుడు మనం చేసింది రైట్ అవుతుంది అన్నమాట. మళ్ళీ దీంట్లో నుంచి మనం ఏం కామన్ తీసుకోవచ్చు? x + 5ని కామన్ తీసుకుంటే ఇంకేం మిగిలింది? x + 2 అనేది మిగులుతుంది. సో ఈ 0 అనేది ఇద్దరికి వస్తుంది. x + 5 = 0, x + 2 = 0. సో x -5 వస్తుంది, x -2 వస్తుంది. అంటే మనకి ఎన్ని వచ్చాయి జీరోస్? ఒకటేమో -5 అండ్ ఒకటేమో -2 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం తీసుకొని ఎలా ఫామ్ చేసుకుందాము? ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. పాలినామియల్స్ ఉన్నప్పుడు మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనేది ఉంటుంది. సమ్ ఆఫ్ ద రూట్స్ ఉన్నప్పుడు మనము ఏ ఫార్ములాని యూజ్ చేస్తామంటే α + β = -b/a ఫార్ములాని యూజ్ చేస్తాం. అదే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే α β = c/a అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఒకసారి కోఎఫిషియంట్స్కి సంబంధించి రిలేషన్షిప్ని వెరిఫై చేసుకోవాలి అనుకుంటే ద సమ్ ఆఫ్ ద రూట్స్ α + β α అంటే -5 అనుకుంటున్నాను, ప్లస్ బీటా అంటే -2 అనుకుంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -5 ప్లస్ ఇంటూ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? -7 వస్తుంది. -7 వస్తుంది. ఈ -7ని మనం ఎలా రాసుకోవచ్చమ్మా? -b/aగా రాసుకోవచ్చు. -b/a ఎలా రాసుకుంటాం సార్ -b/a అంటే? ఒకసారి ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ax² + bx + c అనేది రాసుకుంటే b అంటే 7 అవుతుంది, c అంటే 10 అవుతుంది, a అంటే 1 అవుతుంది. -b/a అంటే b అంటే 7, మైనస్ ఉంది కాబట్టి -7/a. a అంటే ఏం రాసుకోవచ్చు? 1 రాసుకోవచ్చు. అంటే డినామినేట్లో 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. కాబట్టి మనకి -7 అనేది దేనికి సంబంధించింది? సమ్ ఆఫ్ ద రూట్స్ -b/aకి సంబంధించింది. సో నెక్స్ట్ α β α అంటే -5 ఇంటూ బీటా అంటే -2.
ఇచ్చిన దాన్ని రాసుకుంటున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 = 10. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? C/Aకి ఈక్వల్ అవుతుంది. C అంటే ఏంటి ఇక్కడ 10 బై A అంటే ఏంటి 1, 10/1 అంటే డినామినేటర్ 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి 10 అనేది దేనికి ఈక్వల్గా రాసుకోవచ్చు? మనం C/Aకి ఈక్వల్గా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² - 3 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. సేమ్ అగైన్ సేమ్ మోడల్ ఇచ్చాడు. ఈ సేమ్ మోడల్ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఏమి ఇచ్చాడు? గివెన్ x² - 3 ఇస్తున్నాడు. ఈ x² - 3 ఉంది కాబట్టి దీన్ని నేను కొంచెం మాడిఫై చేసుకుని x² - √3² రాసుకుంటున్నాను. ఎందుకు సార్ అలా రాసుకుంటున్నారు? ఎలా రాసుకోవచ్చు సార్ అలా అని మీకు డౌట్ రావచ్చు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే స్క్వేర్కి స్క్వేర్ రూట్కి ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే మళ్ళీ ఏం మిగులుతుంది? 3నే కదా మిగిలేది. సో మనం ఎందుకు సార్ మరి 3 మిగులుతున్న సంపడానికి మనం ఎందుకు సార్ మరి √3 ఎందుకు రాసుకుంటున్నారు అంటే ఫర్ అవర్ కన్వీనియన్స్, మనకి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఇలా రాసుకుంటున్నాము. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎక్స్ని ఏ అనుకోవచ్చు, √3ని బి అనుకోవచ్చు. A² - B² లాగా కనిపిస్తుంది. A² - B² లాగా కనిపిస్తుంది. ఫార్ములా ఏంటి? A + B ఆఫ్ A - B అంటే ఈ ఫార్ములాను ఇప్పుడు మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటే A + B అంటే x + √3. నెక్స్ట్ A - B, A అంటే x మైనస్ B అంటే √3 ఈజ్ ఈక్వల్ టు 0. సో x + √3 ఈజ్ ఈక్వల్ టు 0, x - √3 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ √3 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుందమ్మా? -√3 అవుతుంది. అండ్ x ఈజ్ ఈక్వల్ టు -√3 అడిపోతే ఏమవుతుంది? +√3 అవుతుంది. సో x వాల్యూస్ అనేది 2 వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం? మళ్ళీ సమ్ ఆఫ్ ద రూట్స్ని, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాము. సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? -√3 ప్లస్ √3 రాసుకోవచ్చు. 2 క్యాన్సిల్ అయితే ఏమొస్తుందమ్మా? ఆన్సర్ 0 వస్తుంది. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? -B/Aకి ఈక్వల్ అవుతుంది. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే x² -3 అని ఇచ్చాడు. అంటే ఎక్స్కి సంబంధించిన టర్మ్ అసలు ఈ ఎక్స్ప్రెషన్లోనే లేదు. అంటే ఎక్స్కి సంబంధించిన టర్మ్ లేదు అంటే బి ఏమవుతుంది? 0 అవుతుంది. సో బి 0 అవుతుంది కాబట్టి మనకి -B/A అనేది ఈక్వల్ అవుతుంది. సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు -√3 అండ్ ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? -√3 ఇంటూ √3 ఏమవుతుంది? √3² అవుతుంది. స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్. ఫైనల్గా మనకి ఏమొస్తుంది? -3 అనేది వచ్చేస్తుంది. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది సార్ అంటే C/Aకి ఈక్వల్ అవుతుంది. C అంటే ఏంటి? ఇక్కడ 3 మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో -3/A. A అంటే ఏమొస్తుంది? 1 వస్తుంది. సో డినామినేట్లో 1 రాసుకున్నా ఒకటే, రాసుకోపోయినా ఒకటే. కాబట్టి -3 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? C/Aకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లము ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ హూజ్ జీరోస్ ఆర్ -3 and 2 రెస్పెక్టివ్లీ అని అంటున్నాడు. అంటే ఇంతవరకు మనకి పాలినామియల్స్ని ఇస్తే మనము జీరోస్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఇప్పుడు జీరోస్ ఇస్తే మనము పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి గివెన్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -3 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 2గా మనము తీసుకుంటున్నాము. మనకి ఇక్కడ ఫార్ములా వచ్చేసి ద పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు k ఆఫ్ x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా బీటాగా మనము రాసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే k అనేది కాన్స్టెంట్కి ఈక్వల్ తీసుకుంటాం. సో x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమొస్తుంది? -3 వస్తుంది. ఆఫ్ x ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఏమొస్తుందమ్మా? 2 వస్తుంది. సో k ఆఫ్ x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x ప్లస్ 2 అంటే డినామినేట్లో ఏం లేకపోతే 1 ఉన్నట్లు. సో ఇఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ద పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 3x ప్లస్ 2. అంటే మనకి జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి సింపుల్గా k ఆఫ్ x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా బీటా అనే ఫార్ములాని యూజ్ చేసుకుంటే మనకి పాలినామియల్ని ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే వెరిఫై దట్ 3 కామా -1 కామా -1/3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x is equal to 3x³ minus 5x square minus 11x minus 3 and then verify the relationship between zeros and coefficients. అండ్ ప్రీవియస్ ప్రాబ్లంలో మనం ఏదైతే చేసామో సేమ్ మోడల్ ఇచ్చేసాడు, కాకపోతే అక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది, ఇక్కడ మనకి క్యూబిక్ పాలినామియల్ అనేది ఉంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే given p of x is equal to 3x³ minus 5x square minus 11x minus 3. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చాడంటే 3 ఒకటి -1 ఒకటి -1/3 ఒకటి ఇచ్చాడు. సో ప్రతిసారి మనము ఫస్ట్ ఎక్స్ వాల్యూ 3 అనుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటాము, 0 వస్తుందో లేదో చెక్ చేస్తాము, నెక్స్ట్ -1 సబ్స్టిట్యూట్ చేస్తాము, అండ్ లాస్ట్లో -1/3 కూడా మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ అనేది చేసుకుంటాం. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే p of 3 is equal to 3 of 3³ minus 5 of 3 square minus 11 of 3 minus 3. So that is equal to 3 of 3³ అంటే ఏం రాసుకోవచ్చు మనము 27 రాసుకోవచ్చు. 3 × 3 × 3 3 3 is 9, 9 3 is 27. సో 27 minus 5 of 3 square అంటే ఏం రాసుకోవచ్చు 9 రాసుకోవచ్చు, minus 11 3 is 33 అండ్ -3 అనేది అలాగే రాసుకుంటున్నాం. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 27 × 3 ఏమవుతుంది 81 అవుతుంది, -9 5s are 45 -33 -3. సో 81 -45 -33 -3. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే మనకి 81 అవుతుంది. సో బోత్ ఆర్ క్యాన్సిల్, ఫైనల్గా మనకి ఏమొస్తుందమ్మా 0 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ p of -1 అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సో 3 of -1 whole cube minus 5 of -1 whole square minus 11 of -1 minus 3. సో ఎక్స్ ప్లేస్లో మనం ఈసారి ఏం సబ్స్టిట్యూట్ చేసుకున్నాము -1ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. సో 3 of -1 whole cube అంటే పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే నెగిటివ్ ఫామ్ ఉంటే నెగిటివ్ ఫామ్ అలాగే వస్తుంది, సో -1 అలాగే వస్తుంది. -5 of పవర్లో మనకి ఈవెన్ నెంబర్ ఉంటే నెగిటివ్ ఫామ్ కాస్త పాజిటివ్ ఫామ్ లాగా కన్వర్ట్ అవుతుంది, +1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 1s 11 -3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -3 1s 3 మైనస్ ఇంటూ ప్లస్ -5 1s 5 ప్లస్ 11 -3. దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం యాడ్ చేసుకుంటే -3 -5 అండ్ -3 మొత్తం కలిపితే -11 అండ్ +11ని అలాగే రాసుకుంటున్నాను, బోత్ ఆర్ క్యాన్సిల్, ఫైనల్గా ఏమొస్తుంది మనకి 0 అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి p of ఈసారి -1/3 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాము. సో ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 of -1/3 whole cube minus 5 of -1/3 whole square minus 11 of -1/3 -3. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 of ఈ క్యూబ్ అనేది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇద్దరికి వస్తుంది కాబట్టి దీన్ని ఇప్పుడు నేను -1 whole cube by 3³ minus 5 of స్క్వేర్ అనేది ఇద్దరికి వస్తుంది, -1 whole square as well as 3 square minus into minus plus 11 1s 11/3 -3ని అలాగే రాసుకుంటున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 of ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే -1³ ఏమవుతుంది -1 అవుతుంది, బై 3³ అంటే 27 అవుతుంది, -5 of -1 whole square అంటే 1 అవుతుంది, 3 square అంటే 9 అవుతుంది, ప్లస్ 11/3 -3ని అలాగే రాసుకుంటున్నాము. సో మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ -3 1s 3/27 -5 1s 5/9 ప్లస్ 11/3 -3. డినామినేటర్లో ఏం లేకపోతే ఏం రాసుకోవచ్చమ్మా 1 రాసుకోవచ్చు. ఇక్కడ చూడు క్యాన్సిలేషన్ 3 1s 3 9s 3 1s 3 9s. సో -1/9 -5/9 ప్లస్ 11/3 -3/1. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుందమ్మా 9 వస్తుంది. ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది 9 వస్తుంది. ఓకేనా. సో 9 టేబుల్ 9 1 టైమే కదా డివిజిబుల్ అయ్యేది. సో 1 1s 1. సో -1 9 టేబుల్ అగైన్ 1 టేబుల్ పోతుంది కాబట్టి -5 ప్లస్ 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 9 3 టైమ్స్ పోతుంది. ఆ 3 దేనికి మల్టిప్లై చేయాలి 11కి. అప్పుడు ఏమవుతుంది 11 3s
33 అవుతుంది. మైనస్ 1 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్ పోతుంది. ఆ 9 దేనికి మల్టిప్లై చేయాలి? 3కి. 9 3 జార్ ఎంత? 27 అవుతుంది. సో మొత్తం యాడ్ చేసుకుంటే ఏమవుతుంది? సో -27 -5 -1 మొత్తం 33 అవుతుంది. -33 అవుతుంది. సో -33 + 33 మొత్తం ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మనకి 0/9 వస్తుంది. ఫైనల్గా 0/9 అన్న 0 అన్న ఒకటే. సో అప్పుడు మనకి అన్నీ కూడా ఫస్ట్ మనకి 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు 0 వచ్చింది, అండ్ -1 సబ్స్టిట్యూట్ చేసిన 0 వచ్చింది, అండ్ ఇక్కడ -1/3 సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఏమొచ్చిందమ్మా? ఆన్సర్ 0నే వచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు, ఎందుకని క్యూబిక్ పాలినామియల్ కాబట్టి 3 వస్తాయి. సో ఇక్కడ ఆల్ఫా అంటే మనం ఏం రాసుకోవచ్చు? 3 ప్లస్ బీటా అంటే -1 ప్లస్ గామా అంటే -1/3గా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ ఇంటూ మైనస్ 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 - 1 అంటే ఏమొస్తుందమ్మా? 2 -1/3 ఎల్సిఎం తీసుకుంటే ఫైనల్గా మనకి 3 2s 6 - 1 అంటే 6 - 1 అంటే 5/3 వస్తుంది. 5/3 వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా? సో ఆల్ఫా బీటా, ఆల్ఫా అంటే ఏంటి? ఇక్కడ 3, బీటా అంటే ఏమొస్తుంది? -1 ప్లస్ బీటా అంటే -1 అండ్ గామా అంటే ఏమొస్తుంది? -1/3 వస్తుంది. ప్లస్ గామా ఆల్ఫా, గామా అంటే ఏంటి? -1/3 అండ్ ఆల్ఫా అంటే ఏమొస్తుంది మనకి? 3 వస్తుంది. కాబట్టి 3 అనేది రాసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ -3 1s 3, నెక్స్ట్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s 1/3, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ అండ్ 3 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందమ్మా? 1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం మనకి 3 వస్తుంది. ఎల్సిఎం ఎంత వస్తుంది? 3 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ డినామినేటర్లో ఏం లేకపోతే 1 కదా ఉండేది. సో 1 టేబుల్లో మనకి 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 3 3s 9 వస్తుంది. ప్లస్ 3 టేబుల్లో 3 ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 1 టైమే కాబట్టి 1 1s 1 వస్తుంది. -1 టేబుల్లో 3 ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 3 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. ఆ 3 దేనికి మల్టిప్లై చేయాలి? 1కి. సో 3 1s 3 అవుతుంది. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది? -9 -3 మొత్తం ఎంత? -12. -12లో నుంచి +1 మనము రిమూవ్ చేసుకుంటే ఏమొస్తుంది? -11/3 వస్తుంది. అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫాని మనం సాల్వ్ చేసుకుంటే -11/3 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు, సో 3 ఇంటూ -1 ఇంటూ -1/3. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 3 గెట్ క్యాన్సిల్. ఫైనల్గా ఏమొస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1s 1. సో ఆల్ఫా బీటా గామా తీసుకుంటే మనకి ఏమొస్తుంది? ఫైనల్గా +1 అనేది వచ్చేస్తుంది.